వెల్కమ్ బ్యాక్ టు క్యూ మాస్టర్ అండి. ఈరోజు అయితే మేము మోయూ వీలాంగ్ విఆర్ఎం వర్జన్ 10 అయితే అన్బాక్స్ ఇంకా దాని రివ్యూ కూడా చేయబోతున్నాం. సో మనం నెక్స్ట్ స్టెప్ తీసుకునే దాని ముందు మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయట్లేదు. ఎట్లా గైస్? సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. 12 సబ్స్క్రైబర్స్ గాయ్. అసలు ఏం చేస్తున్నారు గైస్? మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ అందరి ఫోన్ నుంచి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. గుర్తుపెట్టుకోండి, క్యూ మాస్టర్ ఎండి అని ఇద్దరు ఉన్నారు. సో కమాన్ అన్బాక్సింగ్. సో గైస్ ఇప్పుడు అయితే నా హెలికాప్టర్ డెలివరీ ఇస్తుంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టినా, వచ్చేసి హెలికాప్టర్. హెలికాప్టర్ ఇప్పుడే నాకు ఒక ఇంప్రెసివ్ క్యాచ్ అయితే ఇచ్చింది గైస్. చక్. ఓ గైస్ మీకు చూపిస్తా సర్ప్రైజ్. ఇప్పుడే చూపించాను మీకు ఇక్కడ కింద పెట్టుకుంటా గైస్. మీకు ట్యూబ్ చూపించేదాని ముందు దానికి ఏమేమి వచ్చాయో చూపిస్తా. దీనికైతే ఒక స్క్రూ డ్రైవర్ వచ్చింది గైస్, బికాజ్ ఇట్ ఈస్ డ్యూల్ అడ్జస్ట్మెంట్. మొత్తం చూడొచ్చు గైస్ మీరు స్క్రూ డ్రైవర్ని. గాయస్ అక్కడ మీరు చూస్తున్నారు కదా డ్రిఫ్ట్, అది కామెంట్ చేయండి గాయస్. అది పెట్రోలియమా లేకపోతే నాన్ మ్యాగ్నెటిక్ యూజ్ చేయకూడా అని కామెంట్ చేయండి గాయస్. సరేనా? బ్యాక్ టు వీడియో. అయితే ఇంత పెద్ద అల్గోరిథం స్క్రిప్ట్ వచ్చింది. మన బుర్రకి ఇవన్నీ ఎక్కువ మనకెందుకు. సో దీన్ని మడత పెట్టేసి తెలుసుకున్నాం, పక్కన పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక టీమ్ కార్డ్ అయితే, ఇది ఒక కార్డ్ వస్తుంది గైస్, టీమ్ కార్డు. మీరు దీన్ని స్కాన్ చేయొద్దు గైస్ దయచేసి, మేము పైన నమ్మకంతో చూపిస్తున్నాం. దాని తర్వాత మాన్యువల్ వచ్చింది గైస్, హౌ టు అడ్జస్ట్ డ్యూల్ అడ్జస్ట్మెంట్ అని. చూడండి గైస్, మొత్తం ఇట్లా పెద్ద పేపర్ ఇచ్చాడు. ఇంగ్లీష్, ఒకసారి ఇంగ్లీష్ ఇంకొకసారి జపానీస్ ఇచ్చాడు. చైనీస్ ఇచ్చాడు గైస్, మర్చిపోయా. నాకు జపాన్ అని వస్తుంది. ఇంకా గాయస్ మీరు ఇతను ఎవడో కామెంట్ చేయండి గాయస్. పేరు ఇక్కడ ఏదో చైనీస్ లో రాస్తుంది గైస్. మాకు ఇది ఎవరు? ఇది మాకు పేరు తెలియట్లేదు గాయస్. మీరు కామెంట్ చేసి పెట్టండి. మీరు చెప్పే కామెంట్ గురించి మేమైనా కొంచెం నేర్చుకుంటాం. మీరు పక్కా కామెంట్ చేయడం అయితే మర్చిపోతుంది. సో లెట్ us గాయస్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా గాయస్, రొనాల్డో ఇంకా మెస్సీ, దాని కామెంట్ ఏం రాలే గాయస్. ఏం గాయస్ కామెంట్స్ పెట్టకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బ్యాక్ టు వీడియో గైస్. ఇప్పుడైతే చూడొచ్చు మీరు, ఇదైతే ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనుకోండి. అట్లే ఉంది ట్యూబ్ కి సెక్యూరిటీ. చూడండి, లాక్ ఇట్లా కదా, మర్చిపోయా. లాక్ అయిపోయింది. ఇంకా తెచ్చాడు మీకు ట్యూబ్ చూపించేసా. ఎప్పుడైతే చూడొచ్చు గైస్, ఇది మోయూ వీలాంగ్ వర్జన్ 10 విఆర్ఎస్ఎం. దీనికి డ్యూల్ అడ్జస్ట్మెంట్ చూపిస్తున్నా గైస్. చాలా టైట్ ఉంది. ఇప్పుడు తెలుసుగా ఎవరిని పిలవాలో, మన మాస్టర్. హాయ్ గైస్, రొనాల్డో మాస్టర్ గైస్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం, దీనివల్ల బెనిఫిట్స్, దీనికి ఏముంది అన్నీ ఇప్పుడే కంప్లీట్గా ఫుల్ వీడియోలో మాట్లాడేసుకుందాం. లెట్స్ గో గైస్. దాంట్లో ఏముందో తెలుసా? 6 కలర్లు ఉంటాయి. దాంట్లో ఒక కలర్ పేరు వైట్, ఇంకొక కలర్ పేరు రెడ్, ఇంకొక కలర్ పేరు గ్రీన్, ఇంకొక కలర్ ఆరెంజ్, ఇంకొక కలర్ బ్లూ, ఇంకొక కలర్ ఎల్లో. కరెక్టా? ఐ ఫుల్ యూ గైస్. కాదండి మళ్ళీ ఏంది? సో ఎప్పుడైతే ద్రోణ బెనిఫిట్స్ చెప్పబోతున్నాడు చూద్దాం. ఇప్పుడు మనం డ్యూల్ అడ్జస్ట్మెంట్ చూడబోతున్నాం. ఫస్ట్ గైస్ నా దాని కూడా ఉంది డ్యూల్ అడ్జస్ట్మెంట్. అరే నా దాని అంటే ఏంట్రా? మన ఇద్దరిది రాది. ఇది కూడా మన ఇద్దరిదే గాయ్. అరే ఇది మన ఇద్దరి క్యూబ్ రా. ఏం మర్చిపోయారా అంటే నేను చాలా. సరే బ్యాక్ టు వీడియో. మన మీ డ్యూల్ అడ్జస్ట్మెంట్
చూసారు గైస్ ఎంత సైకో గాడు, guys. సైకో గాయ్. దగ్గర మీరైతే చూడొచ్చు గైస్ డ్యూల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చూపిస్తాను గైస్. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయబోతున్నాడు ద్రోణ. సో గైస్ ఇది చూడండి గైస్, కత్తి లెక్క ఉంది. ఏ చపాక్, ఇప్పుడు ఎవడో కొన్ని వచ్చేసేలాగే అన్నాడు గైస్. చపక్ గైస్. ఇది ఉంది కదా, ఉంది. ఇది దీంట్లో పెట్టాలి గైస్. దీంట్లో పెట్టి చేది కొంచెం ఇలా పెట్టి దీంట్లో పెట్టి ఇలా తిప్పాలి గైస్. తిప్పకపోతే ఏమవుతుంది గైస్ చెప్పండి అది కూడా. ఏమవుతుంది ద్రోణ తిప్పకపోతే? తిప్పకపోతే సారీ నాకు కొంచెం నత్తుంటుందిలే. తిప్పకపోతే ఏమో, ఇది మనకి టైట్నెస్ బట్టి అడ్జస్ట్ గైస్. ఇప్పుడు దీని లోపల కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి కదా గైస్, దీని లోపల గైస్ నాకు మీకైతే 4 డాట్స్ కనిపిస్తాయి. ఆ డాట్స్లో ఏదో ఒక నెంబర్ పెట్టామనుకో గైస్ టైట్ అవుతుంది. సపోజ్ ఐ కెప్ట్ మై నెంబర్ ఈస్ 2 గైస్. నేను 2 పెట్టాను గైస్ నా నెంబర్. ఇప్పుడు ఇలా ఎంకాల తిప్పడం వల్ల క్లాక్ వైజ్ రొటేషన్ చేయడం వల్ల మనకి టెన్షన్ కొంచెం టైట్నెస్ అవుతుంది. సారీ గైస్, టెన్షన్ కొంచెం టైట్నెస్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం వల్ల మనకి స్ప్రింగ్ కొంచెం టైట్ అవుతుంది. ద లార్జర్ ద నెంబర్ ద టైటర్ ద స్ప్రింగ్, ద స్మాలర్ ద నెంబర్ ద లూజర్ ద స్ప్రింగ్. స్ప్రింగ్ లూజ్ ఉంటే గాయస్ మీకు ఏంటంటే స్ప్రింగ్ లూజ్ ఉంటే చెప్తాను గాయస్, వెయిట్ సెకండ్. డబ్బా పెట్టుకుంటున్నాడు గాయస్. స్ప్రింగ్ లూజ్ ఉంటే మీకు గ్రేట్ కార్నర్ కటింగ్స్ ఉంటుంది. అడ్వాంటేజ్ గ్రేట్ కార్నర్ కటింగ్స్ ఉంటుంది. స్ప్రింగ్ టైట్ ఉంటే కార్నర్ కటింగ్స్ అవ్వదు. డిసడ్వాంటేజ్ స్ప్రింగ్ డిసడ్వాంటేజ్. ఇప్పుడు స్ప్రింగ్ లూజ్గా ఉంటే మనం ఫాస్ట్ సాల్వ్ చేసేటప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది గాయ పీసెస్. సో ఎలాస్టిసిటీ టైట్గా ఉండడం వల్ల బాగుంటుంది గాయస్ ఫీలింగ్. సో గాయస్ నేను కొని ఒక 1 month అవుతుంది గాయస్. నేను వాడే స్పీడ్ బట్టి దీంట్లో డస్ట్ వచ్చింది. మళ్ళీ లూబ్రికెంట్ వేయాలి, ఇంకా వేయలే గాయస్. మన ఫ్రెండ్ లూబ్రికెంట్ కొనేసుకుండు కూడా డ్రిఫ్ట్. గ్యాస్ ద్రోణకి వేద్దాం అనుకుంటే అది పెట్రోలియం గైస్. మీరు కామెంట్ చేయండి పెట్రోలియమో కాదో. మాకు ఎందుకో రిస్క్ కొడుతుంది గైస్ అది మ్యాగ్నెటిక్ అని చెప్పి. సో దానికే గైస్ నేను మోయు కొన్నాను గైస్, మోయు లూబ్రికెంట్. ఇది మోయు వర్షన్ 10 WRM మ్యాగ్నెటిక్ వర్షన్ గైస్. సో లెట్స్ టేక్ సమ్ సాల్వ్స్ గైస్. మన టైమర్ ఇక్కడ ఉంది. ఇదేంటి గైస్ టైమర్ ఏంటి ఇలా పనిచేస్తుంది గైస్? గైస్ అది జీ షాక్. ఇప్పుడు మనం కొత్త వాచ్ కొన్నాం జీ షాక్, జస్ట్ ఫర్ టైమర్. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పే. సో ఇప్పుడు మనం టైమర్లోకి మార్చేసుకుందాం. స్టార్ట్ బటన్ నొక్కితే టైమర్ స్టార్ట్ అవుతుంది. సో ద్రోణ నువ్వు స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేద్దాం. నువ్వు స్క్రాంబుల్ చేసుకో ప్లీజ్ నీ క్యూబ్ని. చేసేసుకుంటాం. సో గైస్ ద్రోణ ఒకసారి చూసుకొని ఇద్దాం. రెడీయా? రెడీ. గైస్ 1 minute అయింది, 1 second అయింది గైస్. ఇప్పుడు ఒక 5 seconds అవుతుంది. 9 seconds, 14 seconds, అయిపోయింది గైస్ 20 seconds. సో ద్రోణ ఒక చాలా ఫాస్ట్గా చేసేసాడు, ఇంప్రెసివ్. గైస్ మీరు ఒకవేళ లూబ్రికెంట్ ఇవ్వాలంటే
మీరు ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి గైస్. లోపల పీసెస్ మొత్తం డస్ట్ ఉంటే లూబ్రికెంట్ వల్ల కొంచెం స్లో అయిపోద్ది, మైనస్ పడుతుంది స్పీడ్. డస్ట్ లేకపోతే ప్లస్ పడుతుంది స్పీడ్. సో ఇది క్లీన్ చేసుకున్నాను గైస్ మొన్ననే. గైస్ నేను క్లీన్ చేసుకున్నాను గైస్, కానీ నాకు ఒక భయం గైస్. మళ్ళీ సాల్వ్ చేస్తే నేను మన మోయో లూబ్రికెంట్ బుక్ చేశాను కదా అమెజాన్లో నుంచి, మళ్ళీ సాల్వ్ చేస్తే డస్ట్ వచ్చేసి మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది గైస్. అందుకోసం నేను ముందే పెట్టుకున్నా. మొన్ననే వచ్చింది అనుకుంటా, 1 month అయింది కదా గైస్, మర్చిపోయాను, సారీ. సో నీ మోయూది ఎప్పుడు వస్తుంది బ్రో? మన ఇద్దరిది మోయూది, మన ఇద్దరు మోయో ఐ థింక్ November 8-9 వస్తుంది అనుకుంటాను. గ్యాస్ మీకు ఎందుకు ఇంత డిలే అవుతుందో తెలుసా? బికాస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా గైస్, దానికే కొంచెం లేట్ అవుతుంది. మీరు అందరూ అనుకోని ఉండొచ్చు, ఎందుకు బ్రో ఇంత లేట్, ఇంకా అక్టోబరే. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ అందరూ ఆర్డర్ పెట్టుకుంటారు, ప్లస్ అమెజాన్ వరల్డ్ వైడ్. సో అమెజాన్ వాళ్ళు కూడా బిజీ ఉంటారు కాబట్టి అంతసేపు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మన ద్రోణ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో గైస్, మళ్ళీ దీనికి మన స్పెషల్ అబిలిటీ, దీనికి మన లూబ్రికెంట్ స్టోరేజ్ ఉంటుంది. మన లూబ్రికెంట్ స్టోరేజ్ ఉండడం వల్ల దీనికి లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మళ్ళీ లూబ్రికెంట్ కూడా ఎక్కువసేపు అయిపోదు. మీకు సపోజ్ లూబ్రికెంట్ ఒక 1 month వస్తుంది అనుకోండి గైస్, 1 month కంటే ఇంకా 1 month ప్లస్ వస్తుంది అనుకోండి. సో ఇది ట్యాప్ అవ్వదు, ఎందుకంటే నేను కొన్నప్పుడే ట్యాప్ అయ్యింది, ఎందుకంటే దీంట్లో లూబ్రికెంట్ లేదు కాబట్టి. చూడండి గైస్, ఆటో అలైన్ అవుతుంది. గైస్ మీకు ఇంకోటి చెప్పాలంటే, మీరు అమెజాన్లో ఇప్పుడు పోయి డ్రిఫ్ట్ లూబ్రికెంట్ అని కొట్టి 200 అని చూపిస్తుంది. అది 2 ఆర్డర్ పెట్టుకోండి 250. ఇది గైస్, ఇంకోండి గైస్, ఆటో అలైన్ అవుతుంది గైస్. ఇప్పుడు తిండి ఇంకోసారి చేద్దామంటావా గైస్? చేద్దాం. నువ్వే చెప్పు మన్విత్. చేద్దాం, మనకేమి. అయితే మన్విత్ నువ్వే స్క్రాంబుల్ చేసి. ఓకే, చంగ్ 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 చింగ్ 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 చుంగ్ చుంగ్ చుంగ్. మీరు అనుకున్నారు చైన్ బ్రెంట్లో స్క్రాంబుల్ చేస్తున్నాను. లూబ్రికెంట్ అయిపోయింది కదా గైస్, దానికి ఇంత స్లో ఉంది క్యూబ్. కొంచెం, చాలా కొంచెం, ఎక్కువ కూడా, చాలా కొంచెం. టంగ్ టంగ్ కింగ్ కింగ్. సో మనకి ద్రోణగాడి కోసం ఒక లేయర్ చేసి ఇచ్చేద్దాం. ఇది ఏడుంది చిక్ చంగ్ 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 చంగ్. సో చింగ్ చింగ్ చుంగ్ చుంగ్ చంగ్ చంగ్. ఈ ఒక్క లేయర్ చేస్తాం. మన ద్రోణాడికి తెలియదు కదా గైస్ మనం ఏ లేయర్ చేస్తున్నామని చెప్పి. సో వాడికి ఇచ్చేద్దాం. క్యాచ్, హెలికాప్టర్ ఇస్ డెలివరింగ్ యువర్ షెఫీల్డ్. జెట్ వచ్చింది, జెట్ స్పీడ్ గైస్. సో ద్రోణ ఇప్పుడు 15 సెకండ్ ఇన్స్పెక్షన్ చేసుకుందాం గైస్. ఇప్పుడు మన మన్విత్ లెక్క పెడతారు 15 సెకండ్. 3 2 1 1 2 3. ఏంట్రా ఒక లేయర్ అయిపోయింది? తెలియదు, షెఫిల్ చేస్తుంటే అయిపోయింది. 6 7 ఓకే 8. ఓకేనా, ఆగు, టైమర్ తీసుకుందాం గైస్. చూడండి, ఇప్పుడు మీకు ఇది 0లో లేదు, ఇప్పుడు 0లో ఉంది. 3 2 1 గో. టెన్ సెకండ్స్ అయిపోయింది గైస్. అయిపోయింది. 13 seconds guys. 13 ద్రోణ న్యూ రికార్డ్ గైస్. ద్రోణ న్యూ రికార్డ్ 13 seconds గైస్. గైస్ నేను ఇలా అవుతుందని ఎక్స్పెక్టే చేయలే గైస్.
నార్మల్ మ్యాచ్ అని చేసుకున్నాను గైస్, సీరియస్ అవ్వలేదు కానీ అయిపోయింది ఎలాగోలాగా. సో గైస్ Guys, వీడియో this is my one and only first moment of getting 13 seconds. గైస్ ఇప్పుడు ద్రోణ 15-14 మేము ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, అదే చాలా టాప్ స్పీడ్ అనుకున్నాం, కానీ ద్రోణ 13 seconds. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ బ్రో. అరే మను లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వకూడరా. ఓ మై గాడ్, సారీ మ్యాన్. ఓకే సో గైస్ వీడియో ఇప్పటికి రన్ చేయబోతున్నాం. సైనింగ్ ఆఫ్ బీ మన్మిత్ and Michael signing off. WRM V10 Go Revolution. Bye bye.